నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమించినా నీకు మంచి రోజులు రావు. జీవాన్ని ప్రేమించి చూడు, నీకు మంచి రోజులు ఉంటాయి అన్నాడు దేవుడు. జీవాన్ని ప్రేమించడం అంటే ఆత్మను ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అంటే రాబోయే లోకం, పరలోకాన్ని ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అనంటే సంఘాన్ని ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అంటే సహవాసములో ఉండటం. అంటే నీకు నీ జీవం పట్ల ప్రేమ ఉందో లేదో అనే సంగతి మాకు అర్థమైపోతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానాన్ని వినడానికి ఆసక్తిని చూపిస్తున్నావు అంటే జీవాన్ని ప్రేమించేవాడు. 1. 2, దేవుడు అనేటప్పటికీ నీకున్న పనులు, నీకున్న కార్యక్రమాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు పరుగున వస్తున్నావు అని అంటే జీవాన్ని ప్రేమిస్తున్నావని అర్థం. అలానే పరలోకం, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎన్నున్నా ఎంత సంపాదించినా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయేదే. ఈ లోకమే శాశ్వతం కాదు, రాబోయే లోకం శాశ్వతం. అది పరలోకం. నాకు ఆ లోకం కావాలి అన్న ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు చూసావా? అది నువ్వు జీవాన్ని ప్రేమించటం అంటే.